నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. రాత్రి 9 గంటల నుంచి రేపు రాత్రి వరకు పంపిణీ చేయనున్నారు. చేప ప్రసాదం తీసుకునే వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి వేలాది మంది హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. మృగశిర కార్తికేయ రోజున దశాబ్దాలుగా చేప ప్రసాదం అందిస్తున్నారు. ఎప్పట్లాగే ఈసారి కూడా ఈ చేప ప్రసాదం పంపిణీ చేయబోతున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చేప ప్రసాదం పంపిణీని పురస్కరించుకొని నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లుగా పోలీసులు ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి రేపు రాత్రి 8 గంటల వరకు నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. చేప ప్రసాదం కోసం వచ్చే భక్తులు, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ చేయబోతున్నారు. రాత్రి 9 గంటల నుంచి రేపు రాత్రి వరకు పంపిణీ చేయనున్నారు. చేప ప్రసాదం తీసుకునే వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి వేలాది మంది హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. మృగశిర కార్తికేయ రోజున దశాబ్దాలుగా చేప ప్రసాదం అందిస్తున్నారు. ఎప్పట్లాగే ఈసారి కూడా ఈ చేప ప్రసాదం పంపిణీ చేయబోతున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చేప ప్రసాదం పంపిణీని పురస్కరించుకొని నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లుగా పోలీస్ అధికారులు ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి రేపు రాత్రి 8 గంటల వరకు నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. చేప ప్రసాదం కోసం వచ్చే భక్తులు, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు మెట్టు సాయి కుమార్ గారు, ఫిషరీస్ చైర్మన్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అండి సాయి కుమార్ గారు. చూస్తున్నాము ఈ రోజు రాత్రి నుంచి రేపు రాత్రి వరకు ఈ చేప పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టబోతున్నారు. సో దీనికి సంబంధించి ఏం చెప్పబోతున్నారు మీరు? మీ ఒపీనియన్ ఏంటి? ముఖ్యంగా ఏం లేదండి, గత సంవత్సరంలో 16 క్యూలెన్స్ ఉన్న ఈ కార్యక్రమంలో ఈసారి 35 క్యూలెన్స్ ఏర్పాటు చేశాము. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వృద్ధులకు, మహిళలకు, వికలాంగులకు ప్రత్యేకమైన క్యూలెన్స్ ఏర్పాటు చేశాము. గతంలో తొక్కిసలాటలో కొంతమంది ఇబ్బంది అయిన వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన టోకన్లు ఇస్తున్నాము. ఆ టోకన్ల మీదనే సమయాన్ని కేటాయించి తద్వారా ఆ సమయంలో వస్తే తప్పకుండా వితిన్ 10 నుంచి 15 మినిట్స్ లోపలనే పని అయిపోయే విధంగా పూర్తి చర్యలు తీసుకున్నాము. గత 14 రోజుల నుంచి ఈ కార్యక్రమానికి సంబంధించిన దాదాపు అధికారుల సిబ్బంది అందరూ ఇదే పనులు పాడుకుంటూ ఎక్కడ కూడా హైదరాబాద్ నగరానికి, తెలంగాణ ప్రభుత్వానికి అది ఏమచ్చ రాకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నాము. పకడ్బందీ ప్రత్యేకమైన ప్రణాళికలు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. ఓకే, సో సాయి కుమార్ గారు, ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఒక మన రాష్ట్రం నుంచి కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా జనాలు తరలి వస్తున్నారు కాబట్టి అందరికి సరిపడా పంపిణీ అనేది మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు, ఎలా మేనేజ్ చేస్తారు? గతంలో 1,20,000 చేపపిల్లలు అందుబాటులో ఉంటే ఈసారి 1,50,000 చేపపిల్లలు అందుబాటుకు వచ్చామండి. దాదాపు బతిన కుటుంబము 3 లక్షల మందికి సరిపడే అంత చేప ప్రసాదాన్ని తయారు చేస్తామని చెప్పారు. దానికి అనుగుణంగా 1,50,000 పైచిలకు చేపపిల్లల్ని, అదేవిధంగా దానికి తగ్గట్టు ఏ విధంగా ఇంకా తక్కువ కాకుండా కూడా హైదరాబాద్ చుట్టుపక్కల అటు శంషాబాద్, ఇటు నాగోల్, ఇటు అల్వాల్లో కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఆ కేంద్రాల్లో కూడా చేపలను కూడా అందుబాటులో ఉంచాము. ఓకే, ఒకవేళ షార్టేజ్ ఏమైనా ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేసి మీరు ఎలా మేనేజ్ చేస్తారండి? దానికోసమే అంటే మా అంచనా అయితే 1,50,000 అండి. దానికి అనుగుణంగా ఇంకా 50,000 పైచిలకు చేపలను కూడా అందుబాటులో ఉంచాము. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎక్కడైనా కూడా మన ట్రాఫిక్ సంబంధించిన వ్యవహారంలో గంట సేపు లోపలనే చేపలు వచ్చే విధంగా ముందుకు ప్రత్యక్ష ప్రణాళిక తీసుకున్నాము. ఆల్రెడీ టోకన్లు నిన్న నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు రేపు వరకు టోకన్ ఇస్తుంటాము. ఎక్కడ కూడా మొదటి వ్యక్తి నుంచి చివరి వ్యక్తి వరకు ప్రతి ఒక్కరికి కూడా చేప మందు ప్రసాదాన్ని ఇచ్చే విధంగా ఫిషరీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఎవరు కూడా ఆధారపడే అవసరం లేదు, సమస్యలు రావు. మాకు తెలిసినంత వరకు దాదాపు 1,50,000 వరకు వచ్చే అంచనా ఉంది.
ఓకే. సో సాయి కుమార్ గారు, ఈ ఒక్క రోజు కార్యక్రమానికి సంబంధించి మాట్లాడుకుంటే, ఈ ఒక్క రోజు కోసం మీరు ఎన్ని రోజుల ముందు నుంచి ఈ పనులనేది స్టార్ట్ చేస్తారు? ఎంతమంది సిబ్బంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు? ఎలా ఉంటుంది మొత్తం ప్రాసెస్ అంతా? దాదాపు 14 విభాగాల అధికారుల సిబ్బంది అండి. అటు జిహెచ్ఎంసీ కానివ్వండి, ఇటు కలెక్టరేట్ కానివ్వండి, ఆర్డీఓ, అదేవిధంగా ఆర్ఎన్బి, హెల్త్, వాటర్ వర్క్స్, అదేవిధంగా ప్రతి ఒక్కటి ఐఎన్పిఆర్, ఇంకా ప్రతి ఒక్క 14 విభాగాలు ఇందులో వాళ్ళ యొక్క పాత్ర నిర్వహిస్తా ఉన్నాయి. గత నెల 20వ తారీఖు నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి చర్య తీసుకుంటున్నామండి. ఇంకొకటి ఇంత సీసీ కెమెరా ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఎండాకాలం కాబట్టి క్యూ లైన్స్ లో వాళ్ళందరికీ కూడా కూలర్లు ఏర్పాటు చేశాము. ఎవరికి కూడా ఇబ్బంది కలగదు. ఇసుమంతైనా కూడా వచ్చిన ప్రతి అతిథిని, అంటే ముఖ్యంగా అతిథి దేవోభవ అనే మాటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారంగా వారి సూచనల మేరకు వచ్చిన ఢిల్లీ కానివ్వండి, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అస్సాం, మన బెంగాల్, దాదాపు రాష్ట్రం దేశం నలుమూల నుంచి వచ్చారండి. వాళ్ళందరికీ చేపమంది ఇచ్చే విధంగా పూర్తి చర్యలు తీసుకున్నాము. ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రత్యేకమైన ఏర్పాటు చేశాము. ఓకే. సో సాయి కుమార్ గారు, ఇప్పుడు ఈ చేప పంపిణీ అనేది కార్యక్రమం అనేది చాలా మందికి సెంటిమెంట్ అని చెప్పొచ్చు. మొత్తం ఏడాది పాటు దీనికోసం వేచి చూసే వాళ్ళు కూడా చాలా, మీరు ఒక పార్ట్ అవ్వడం అనేది మీరు ఎలా చూస్తారు దీన్ని? అంటే 189 సంవత్సరాల చేతగల ఈ కార్యక్రమంలో నన్ను కూడా కుటుంబ సభ్యునిగా భావించి నేను ఇందులో పాల్గొన్నందుకు నా జన్మ ధన్యమే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది నాకు 3వ సంవత్సరము చైర్మన్ గా. ఈ 3 సంవత్సరాలు నన్ను ఒక మంచి ఉద్దేశంతో నన్ను ఇందులో భాగం చేసేందుకు నేను ఎప్పుడు భర్తీ కుటుంబం వారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను గతంలో వినేవాడిని చేప మందు విషయంలో, కానీ ఈసారి గత 3 సంవత్సరాలుగా నా చేతి ద్వారా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి యొక్క సూచన ద్వారా నడుస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఇంకోటంటే ఈరోజు సాయంత్రం 9 గంటల ప్రాంతంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, ఆఖరి శ్రీహరి గారు, అజరుద్దీన్ గారి యొక్క చేతుల పైన ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తా ఉన్నాము. ఈ జన్మలో అంటే నేను ఈ ఊహించని ఒక అదృష్టంగా నేను భావిస్తా ఉన్నానండి. దానికి తగ్గట్టుగా నేను పనిచేస్తాను. ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు జనాలకి ఈ కార్యక్రమానికి సంబంధించి? ముఖ్యంగా చేప మందు ప్రసాదం, నమ్మకం, విశ్వాసం ముందుకెళ్తున్న ఈ కార్యక్రమంలో ఉపసానికి వారు ఎప్పుడు కూడా, అంటే వీరు బతిని కుటుంబం సేవా కార్యక్రమం ద్వారా ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళు చెప్పడం జరిగింది. మా ముత్తాతలందరూ కూడా 189 సంవత్సరాలుగా సేవలు చేస్తున్నారు. మేము దానికి కట్టుబడి ఉన్నాం. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో ఉబ్బసం వ్యాధిని తగ్గించే విధంగా మా యొక్క ఈ మందు తీసుకోవడం చాలా మంచిగా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం పూర్తి ఏర్పాటు చేసిందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ గారు జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని, మీ ఫీలింగ్స్ ని మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. రైట్, బులెటిన్ లో మరో షార్ట్ బ్రేక్.